నార్మల్‌గా డాక్టర్స్ సజెస్ట్ చేస్తుంటారు ప్రెగ్నెంట్ వుమెన్‌కి ఫోలిక్ యాసిడ్ అంటే ట్రై చేసేక ముందు తీసుకోండి అని చెప్పేసి. సో, ప్రతి వుమెన్ తీసుకోవచ్చా? లేదా పర్టిక్యులర్‌గా ఎగ్జామిన్ చేశాక ఇస్తారు మ్యామ్ ఫోలిక్ యాసిడ్ Folic టాబ్లెట్? acid is very safe, Amma. ఓకే. Whoever is trying for pregnancy, they can take. ఓకే. సో, ఎలా సపోర్ట్ చేస్తుంది మ్యామ్ ఫోలిక్ యాసిడ్ అనేది? సో ఫాలిక్ యాసిడ్ అనేది బేబీ న్యూరలాజికల్ డెవలప్మెంట్. సో అన్ఫార్చునేట్లీ మన డయట్ ఇండియన్ డయట్లో ఫోలిక్ యాసిడ్ మనకంత ఎక్కువ రాదు కావాల్సినంత. అందుకని సప్లిమెంట్ ఇస్తాం. సో ఫోలిక్ యాసిడ్ అనేది ఒక ఇంపార్టెంట్ కెమికల్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఆఫ్ ద ఫీటస్. బేబీ తయారవుతున్నాం. సో అప్పుడు కనుక ఫోలిక్ యాసిడ్ సరిగా లేకపోతే న్యూరలాజికల్ బేబీకి అబ్నార్మాలిటీస్ రావడం అంటే బ్రెయిన్ సరిగా ఫామ్ అవ్వకపోవడం, లేదా బ్రెయిన్లో వాటర్ వచ్చేయడం, మెనింగోసీల్, మైలోసీల్, ఎన్కెఫలోసీల్, లేదా ఒక్కొక్కసారి ఎనెన్కెఫలి అంటామంటే అసలు బేబీకి బ్రెయినే ఉండదు. సో ఇలాంటివి స్పైనా బైపిడా ఆల్ అబ్నార్మాలిటీస్ రిలేటెడ్ టు ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, ఇన్ వన్ వర్డ్ నర్వస్ సిస్టమ్, వీటిని మనం ప్రివెంట్ చేయొచ్చు ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల. సో ఇట్ ఈస్ షుడ్ అండ్ మస్ట్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి ఒక నెల ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ వేసుకుంటూ స్టార్ట్ చేయాలి. ఒకవేళ అలా స్టార్ట్ చేయడం మర్చిపోతే దట్స్ ఫైన్. నీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. మ్యామ్ ఇది మిత్ అనాలో లేకపోతే జోక్ అనాలో నాకే తెలీదు. నార్మల్‌గా అంటుంటారు పెద్దవాళ్ళు, అంటే కొబ్బరి నీళ్ళు తీసుకుంటే బేబీకి హెయిర్ రాదు ప్రెగ్నెన్సీ టైంలో. సో, కొబ్బరి నీళ్ళు తీసుకోకండి అని చెప్తుంటారు. నిజంగానే కోకోనట్ వాటర్ తీసుకుంటే బేబీకి హెయిర్ రాదా మ్యామ్? ఇది నేను కూడా విన్నానమ్మా, పేషెంట్స్ చెప్తుంటారు. బట్ సైంటిఫికలీ దేర్ ఈజ్ నో రీజన్ దట్ కొబ్బరి నీళ్ళ వల్ల, ఇంకా మనం కొబ్బరి నూనె పెడతాం కదా జుట్టు, సో కొబ్బరి నీళ్ళ వల్ల రాదని నేనేమనుకుంటున్నానంటే, కొబ్బరి నీళ్ళు దే ఆర్ వెరీ రిచ్ ఇన్ షుగర్ అండ్ ఎలక్ట్రోలైట్స్. మనం డయాబెటిక్స్ని కోకోనట్ వాటర్ తాగొద్దని చెప్తాం. సో కొబ్బరి నీళ్ళు తాగినప్పుడు సడన్ షుగర్ రైజ్ అవుతుంది అనమాట. ఓకే. సో మేబీ అలా తాగకుండా ఉండడానికి ఏమన్నా అలా పెద్దవాళ్ళు చెప్పడం జరిగిందా? మేబీ. ఎందుకంటే ఇఫ్ యూ సీ ప్రెగ్నెన్సీ అనగానే డైలీ కొబ్బరి నీళ్ళు తాగడం మొదలు పెడతారు. అవసరం లేదు, అవసరం లేదు యాక్చువల్లీ డైలీ కొబ్బరి నీళ్ళు. బికాజ్ వెన్ యూ డ్రింక్ ఇట్ ఈస్ కంటెంట్ ఆఫ్ షుగర్ ఇస్ లైక్ సడన్గా మన బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది. సో రోజు కొబ్బరి నీళ్ళు అక్కర్లేదు ఫస్ట్ థింగ్. అండ్ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల షుగర్ స్పైక్స్ చాలా అవుతాయి. అండ్ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు మనం డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ చాలా కామన్గా చూస్తాం. సో మేబీ ఏమన్నా పాతకాలంలో అలా చెప్పడం ఏమన్నా జరిగిండొచ్చు. ఓకే. అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే కూడా పపాయ తినొద్దు ప్రెగ్నెంట్ టైంలో, తర్వాత పనసకాయ తినొద్దు అని చెప్తూ ఉంటారు. సో ఎలాంటి ఫ్రూట్స్ అనేది మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీ? సో లేటెస్ట్ మన మెడికల్ రీసెర్చ్ ప్రకారం ఈవెన్ పప్పాయ కూడా తినొచ్చమ్మా. బట్ రా పప్పాయలో ఉన్న ఎంజైమ్స్ అండ్ దెన్ ప్రోస్టాగ్లాండిన్స్ అవి డెఫినెట్గా అబార్షన్ని కాజ్ చేస్తాయి. సో పచ్చి పప్పాయ తినకూడదు. రైప్ పప్పాయ, పనసకాయ, పైనాపిల్ ఇవన్నీ ఏం లేవు రీసెర్చ్లో. యూ క్యాన్ ఈట్, బట్ యూ షుడ్ అవాయిడ్ రా పప్పాయ. ఓకే. గ్రీన్ కలర్ ఉంటుంది కదా, ఆ పప్పాయ అవాయిడ్ చేయాలి. సో కరెంట్ లైక్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఉమెన్స్కి పాతకాలంలో ప్రతి ఒక్క అమ్మాయికి పాలు వచ్చేవి మేము జనరేట్ అదేది మిల్క్. బట్ చాలామంది ప్రెజెంట్ మిల్క్ అనేది జనరేట్ అవ్వట్లేదు. అండ్ ఫ్యాషన్గా పంప్స్ వచ్చేసాయి, ఒకవేళ బేబీ సక్ చేయకపోతే పంపింగ్ చేయడం అలా చేస్తున్నారు. సో మిల్క్ పడకపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు మ్యామ్? సో మిల్క్ పడకపోవడానికి కొన్ని రీజన్స్. ఒకటి న్యూట్రిషన్ అమ్మ. బట్ ఇప్పుడు కాలంలో న్యూట్రిషన్ ప్రాబ్లం ఏం లేదు, అందరూ దే ఆర్ వెల్ ఆఫ్ అండ్ వెల్ ఫెడ్. సో స్ట్రెస్ ఆఫ్ ద మదర్, ఓకే, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా స్ట్రెస్ ఎందుకు వచ్చిందని. అమ్మాయి కావాలంటే అబ్బాయి పుట్టాడనో, అబ్బాయి కావాలంటే అమ్మాయి పుట్టిందనో, లేదా ప్రీ టర్మ్ డెలివరీ అయిందనో, అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా 1 month టైం ఉండగానే డెలివరీ అవ్వడము, లేదా జాబ్ దగ్గర ఏదన్నా ప్రెషరు, లీవ్ దొరకకపోవడం కానీ, లేదా ఇంట్లో ఏదన్నా డిస్టర్బెన్స్. సో స్ట్రెస్ఫుల్ ఉన్నప్పుడు మదర్కి ఒక రిఫ్లెక్స్ ఉంటుంది అనమాట బ్రెయిన్ నుంచి బ్రెస్ట్కి ఎప్పుడు బేబీ సక్ చేసినప్పుడు. సో ఆ రిఫ్లెక్స్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది స్ట్రెస్ వల్ల, ఈవెన్ నిద్ర సరిగా లేకపోవడం వల్ల. తర్వాత ఒకలాంటి ఫియర్, నేను బేబీని సరిగా చూసుకోగలుగుతానా అని. బేబీ ఏడ్చినప్పుడు బేబీకి ఏమన్నా అయిపోతుందేమో అని కొంతమంది అన్యూజువల్గా కంగారు పడిపోతుంది. అలా స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ రిఫ్లెక్స్ అనేది సరిగా పనిచేయదు. సో అప్పుడు కూడా మిల్క్ అనేది సరిగా రాదు. ఇంకొకటి ఏంటంటే బేబీ సరిగా సక్ చేయకపోవడం అంటే ప్రెగ్నెన్సీ నుంచే బ్రెస్ట్ కేర్ అనేది తీసుకో. నిప్పులు ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో బేబీ సక్కింగ్ కూడా అసలు ప్రాబ్లం ఉండదు. కొంతమందికి ఫ్లాట్ నిప్పుల్స్ ఉంటాయి. సో అది చెకప్స్ అప్పుడే డాక్టర్ రికగ్నైజ్ చేసి, అమ్మ నీ నిప్పుల్స్ ఇలా ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి కొన్ని క్రీమ్స్ ఇస్తాం, దాంతో మసాజ్ చేసి నిప్పుల్స్ని బయటికి పుల్ చేసేస్తే 9 నెలల తర్వాత కదా డెలివరీ. సో 9 monthsలో నిప్పుల్స్ విల్ బి ఫైన్. సో అప్పుడు బేబీ ల్యాచింగ్
అంటే కరెక్ట్ పొజిషన్లో పెట్టాలి బేబీని. బేబీ సరిగ్గా పట్టుకొని చక్కగా సక్ చేస్తే మిల్క్ వచ్చేస్తుంది. అండ్ దెన్ స్క్రీన్ టైం కూడా ఇప్పుడు స్క్రీన్స్ ఎక్కువ చూసే వాళ్ళకి డోపమిన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, ఈ రిఫ్లెక్స్ కూడా తగ్గిపోతుంది, సో మిల్క్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో స్క్రీన్స్ చాలా అవాయిడ్ చేయాలి ఆఫ్టర్ డెలివరీ ఆర్ ఈవెన్ ప్రెగ్నెన్సీ నుంచే కూడా స్క్రీన్ చాలా అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. రెస్ట్, ఫుడ్ ఇవి కాకుండా ఇప్పుడు మనము బేబీ సక్కింగ్ గురించి మాట్లాడుకుని, ఇది కాకుండా ఇప్పుడున్న సినారియాలో మనం స్క్రీన్ టైం కూడా చెప్పుకోవాలి. ఓకే, యా మ్యామ్. నార్మల్గా అయితే డాక్టర్స్ సజెస్ట్ చేస్తేనే ప్రెగ్నెన్సీ టైంలో ఇంటిమేట్ అవ్వమంటారు, బికాస్ ఆఫ్ నార్మల్ డెలివరీ అవ్వడానికి కోసం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి నీడా మ్యామ్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇంటిమేట్ అవ్వడం? నీడ్ కాదమ్మా, ఇట్ ఈస్ నార్మల్లీ ఒక ఫిజికల్ నీడ్ లాగా. ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ ఇంటిమేసీ దే కెన్ హ్యావ్. సో ఫస్ట్ 2-3 months కంప్లీట్గా ప్రెగ్నెన్సీలో ఇంటిమేసీ అవాయిడ్ చేయమంటాం, ఎందుకంటే అప్పుడే బేబీ ఇంప్లాంట్ అవుతుంది. ఆ ఇంటిమేసీ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు లేదా బ్లీడింగ్ అవ్వచ్చు. అలాగే లాస్ట్ 9th month ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో కూడా ఇంటిమేసీ వద్దని చెప్తాం, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అంటే ప్రీటర్మ్ డెలివరీ. సో ఫస్ట్ మంత్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, 2nd month ఆఫ్ ద ప్రెగ్నెన్సీ, 3rd month ఆఫ్ ద ప్రెగ్నెన్సీ డో నాట్ ఇంటిమేట్. 4th month నుంచి 7th month వరకు బేబీ కంఫర్టబుల్గా ఉంటుంది, మదర్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఇఫ్ దే వాంట్ టు ఇంటిమేట్ దే క్యాన్. ఇట్ ఈస్ నాట్ లైక్ యూ నీడ్ టు ఇంటిమేట్ ఆర్ యూ షుడ్ నాట్. లాస్ట్ 8th 9th monthలో మాత్రం మళ్ళీ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ వల్ల ముందే ఉమ్మనీరు పడిపోవడము, ఎమర్జెన్సీగా డెలివరీ పెయిన్స్ రావడము బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మళ్ళీ వాళ్ళు కలుస్తున్నప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి ఒకరోజు ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతే అప్పుడు ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. సో 4th 5th 6th 7th month ఈజ్ సేఫ్ ఫర్ ఇంటిమేసీ. మ్యామ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ చెకప్ రావాలా, లేకపోతే ఏ మంత్స్కి చెకప్కి రావాల్సి? చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు మ్యామ్ చెకప్స్ని కూడాను, అంటే మేము బాగానే ఉన్నాము. నార్మల్గా చెకప్ కోసము ఫస్ట్ ట్రైమెస్టర్లో మంత్లీ వన్స్, సెకండ్ ట్రైమెస్టర్లో వన్స్ ఇన్ 15 days, థర్డ్ ట్రైమెస్టర్లో వన్స్ ఎ వీక్. ఇది నార్మల్ అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. బట్ ఎవరికైనా షుగర్స్ కానీ బీపీ కానీ హై ఉండడం, లేదా అల్ట్రాసౌండ్లో ఏదైనా ఉమ్మనీరు తక్కువ ఉండడం, బేబీ గ్రోత్ సరిగా లేదు, ఇలా ఉన్నప్పుడు వీ విల్ డెఫినెట్లీ కాల్ దెమ్ మోర్ ఫ్రీక్వెంట్లీ కూడా. అంటే మంత్లీ వన్స్ కాకుండా తొందరగా కూడా పిలవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు ట్విన్స్ ఉంటారు, ఒక్కొక్కసారి 2 babies ఉన్నప్పుడు కూడా వీ కాల్ దెమ్ మోర్ ఫ్రీక్వెంట్లీ. ఓకే మ్యామ్. కన్సీవ్ అయినప్పుడు చాలా రేర్ కేసెస్లో ట్యూబ్లో ఫామ్ అవుతుంటుంది బేబీ. సో వన్స్ ట్యూబ్లో ఫామ్ అయిన తర్వాత రిమూవ్ చేసేసాక మళ్ళీ వాళ్ళు వెంటనే కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉండో, ఆర్ ఎల్స్ ఇట్ టేక్స్ టైం ఏమైనా తీసుకుంటుంది మేము కన్సీవ్ అవ్వడానికి? సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారమ్మా నువ్వు చెప్పింది, అంటే యూట్రస్లో రాకుండా ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చినప్పుడు ట్యూబ్ అనేది తీసేయడం జరుగుతుంది. సో అదర్ ట్యూబ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సర్జరీ కూడా అయ్యి ట్యూబ్ తీసేసాం కాబట్టి ఒక 2-3 months రెస్ట్ ఇచ్చేసి ఎందుకు ఎక్టోపిక్ వచ్చింది, యూట్రస్ షేప్ ఏమన్నా అబ్నార్మల్ ఉందా అనేవి కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో 2-3 months తర్వాత ఆ టెస్ట్లు చేయించుకున్నాక అగైన్ దే కెన్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఆ టెస్ట్లో ఏదన్నా పాజిటివ్ వస్తే దాన్ని కూడా మనం అడ్రస్ చేసి ఆ తర్వాత అంటే యూట్రస్ షేప్ సైజు అవి చెక్ చేసుకోవాలన్నమాట. అవి ఒకసారి చెక్ చేసుకున్నాక అదర్ ట్యూబ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ. ఓకే. మేము ఫస్ట్ ఒక బేబీ పుట్టాక మళ్ళీ వాళ్ళు సెకండ్ బేబీ కోసం ఆలోచిస్తే ఎంత గ్యాప్ తీసుకోవచ్చు మేము? 18 months ఈజ్ మస్ట్ అమ్మా, ఎందుకంటే ఆల్రెడీ 1 year పాలు ఇవ్వడానికే సరిపోతుంది. బట్ యువర్ బాడీ విల్ నీడ్ 1.5 year అంటే 18 months ఆఫ్ టైమ్ టు రికవర్ ఫుల్లీ ఆఫ్టర్ డెలివరీ. సో దట్ అప్పుడే మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ వస్తే మదర్ కూడా హెల్దీగా ఉంటుంది, బేబీ కూడా హెల్దీగా ఉంటుంది. లేదంటే అలసట, నీరసం, బికాజ్ యువర్ బాడీ హ్యాస్ నాట్ కమ్ బ్యాక్ టు నార్మల్ స్టిల్. ఓకే. మేము చాలామంది అంటే ఇప్పుడు ఫస్ట్ బేబీ వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుంటారు 4-5 years అనేది. సో ఆ ప్రాసెస్లో చాలామంది లైక్ ప్రెగ్నెన్సీ కాకుండా లైక్ పేగు స్టిచ్ చేయించుకోవడం సంథింగ్ ఏదో ప్రాసెస్, ఆర్ ఎల్స్ కాపర్ టీ కానీ లేదనంటే కాండమ్స్ ఆబ్వియస్లీ సేఫ్టీ యూస్ చేస్తారు. సో కాపర్ టీ అనేది బెటర్ అంటారా, లేదా సేఫ్టీ సెక్స్ అనేది ఇస్ బెటర్ అంటారా? కాపర్ టీ ఇస్ బెటర్ అమ్మా, ఎందుకంటే 100% ప్రెగ్నెన్సీ అవాయిడ్ అవుతుంది. ఈ సేఫ్టీ మెథడ్స్ కాండమ్ ఇవి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి కాండమ్స్లో, ఎప్పుడు ఫెయిల్ అవుతుందో తెలియదు. సో అబ్సల్యూట్లీ నీకు గ్యాప్ కావాలి 3 years 4 years లేదా 2 years అంటే కాపర్ టీ ఈజ్ ద బెస్ట్. ఓకే మ్యామ్. కాపర్ టీ అనేది చాలామంది భయపడతారు కూడా, అంటే కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి. సో నిజంగానే అంత బేర్ చేయలేని పెయిన్ ఉంటుందో, ఆర్ఎల్స్ బాగానే ఉంటుంది? డిస్కంఫర్ట్ డెఫినెట్గా ఉంటుందమ్మా, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ నాట్ నీడ్ అనస్థీసియా ఇచ్చే అంత సివియర్ పెయిన్ ఏమి ఉండదు. డిస్కంఫర్ట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ప్రైవేట్ ఏరియా
అండ్ దెన్ సెన్సిటివ్ ఏరియా, సో ఆక్వర్డ్నెస్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఫియర్ ఉంటుంది, దానివల్లే ఎక్కువ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. బట్ అంత కొంచెం సైకలాజికల్గా కొంచెం స్టేబుల్గా ఉండి వేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఓపీడీలో అట్లా వేయించుకొని వెళ్ళిపోతారు. ఓకే, యా, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మ్యామ్. సో పీరియడ్స్లో కూడా హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ చాలామందికి బ్లడ్ అనేది కూడా డిఫరెంట్ కలర్స్లో వస్తూ ఉంటుంది. సో ఏ కలర్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కూడా అవేర్నెస్ ఇస్తున్నారు ఇప్పుడైతే. సో ఏ కలర్లో వచ్చినప్పుడు బ్లడ్ అనేది ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది మీకు వెజైనాల్ అనేది మనకి ఇంటిమేట్ చేస్తూ ఉంటుంది మ్యామ్. సో బ్లడ్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. ఓకే, రెడ్కి ఎన్నో షేడ్స్ ఉంటాయి, అవునా? సో ఆల్ షేడ్స్ ఆఫ్ రెడ్ ఆర్ ఫైన్. చాలామంది కంగారు పడిపోతుంటారు, ఇది లైట్ రెడ్లో ఉంది, ఇది బ్రైట్ రెడ్లో ఉంది, ఇది బ్లూయిష్ రెడ్లో ఉంది, ఇది డార్క్ బ్రౌన్ రెడ్. సో ఎనీ షేడ్ ఆఫ్ రెడ్ ఈస్ ఫైన్. ఓన్లీ థింగ్ గ్రీన్ కలర్ డిశ్చార్జ్ వస్తుంది, ఎల్లో కలర్ డిశ్చార్జ్ వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ కూడా ఉండుండొచ్చు. సో అంత కంగారు పడే అవసరం లేదు. ఒక్కసారి నేను చెప్పిన డాక్టర్ కన్సల్టేషన్ అండ్ యూ అలౌ ద డాక్టర్ టు ఎగ్జామిన్ యూ. ఒకవేళ అవసరమైతే ఆ డిశ్చార్జ్ ఏదన్నా ఒక కల్చర్ అలాంటివి టెస్ట్ ఏదన్నా చేస్తారు, దట్ ఈస్ ఫైన్. అండ్ మెన్స్ట్రువల్ హైజీన్కి వస్తే ఎవ్రీ 4 hours యూ షుడ్ బి చేంజింగ్ యువర్ మెన్స్ట్రువల్ ప్యాడ్. ఇఫ్ ఇట్ ఈస్ టాంపూన్ ప్లీజ్ చేంజ్ అట్లీస్ట్ 2 times ఇన్ ఎ డే. ఇప్పుడు మెన్స్ట్రువల్ కప్స్ వస్తున్నాయి, సో అది డైలీ వన్స్ ఒకసారి తీసేసి దాన్ని చక్కగా హాట్ వాటర్లో కడిగేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ట్వైస్ ఎ డే చేయగలిగితే ఇంకా మంచిది, బికాజ్ ఒక్కొక్కసారి అది ఓవర్ఫ్లో అయిపోయి డర్టీ అయిపోతుంది. సో కప్స్ అండ్ టాంపూన్స్ ట్వైస్ ఎ డే, అండ్ ప్యాడ్స్ అయితే 4 to 5 hours నిండపోయినా తడిచినా తడవపోయినా ప్యాడ్స్ 4 hours అంటే ఇప్పుడు స్కూల్లో పిల్లలు వీళ్ళందరికీ చాలా పెద్ద పని, అబ్బా 4 hours మార్చాలి. సో వాళ్ళకి కూడా మనం కొంచెం రిలాక్సేషన్ ఇచ్చి ఇంటర్వెల్స్ బ్రేక్స్ 4-5 hours మార్చేసుకోవాలి. ఓకే, పీరియడ్స్ అప్పుడు నార్మల్గా కర్డ్ తినొద్దు, స్మెల్ వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు, అది నిజమేనా మ్యామ్? అంటే కర్డ్ తీసుకోవద్దా డైరీ? లేదమ్మా, పీరియడ్స్కి కర్డ్కి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ కర్డ్, బటర్ మిల్క్ ప్రోబయోటిక్స్, అంటే దాంట్లో లాక్టోబాసిల్లస్ అనేది చాలా పుష్టిగా లభిస్తుంది మనకు. సో మన పీరియడ్ హైజీన్కి ఆ టైంలో మనం పెరుగు మజ్జిగ తీసుకుంటే ఇంకా మంచిది. బ్యాడ్ స్మెల్ అంటే కొంచెం పీరియడ్ ప్యాడ్ చేంజ్ చేసుకోవడం లేట్ అయినా బ్యాడ్ స్మెల్ అది రాకుండా, ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా మజ్జిగ అనేది ఇట్ ఈస్ ఎ మంచి ప్రోబయోటిక్, పెరుగు మజ్జిగ. చాలామంది డాక్టర్స్ అవేర్నెస్ ఇస్తున్నారు. సో మీ సైడ్ నుంచి కూడా సర్వైకల్ క్యాన్సర్ గురించి ఏదైనా ఫ్యూ వర్డ్స్ మ్యామ్. సో సర్వైకల్ క్యాన్సర్స్ వల్ల ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది, ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నామంటే అది లోపల ఇంటిమేట్ ఏరియాలో వచ్చే క్యాన్సర్ కాబట్టి విమెన్ సరిగా చెప్పుకోలేరు. నాకు ప్యాడ్ స్మెల్ వస్తుంది, ఏదో తేడాగా ఉంది, డిఫరెంట్గా ఉందని ఫస్ట్ చెప్పడానికే వాళ్ళు చాలా టైం తీసుకుంటారు. దానివల్ల ఆ క్యాన్సర్ అనేది అడ్వాన్స్ అయిపోయి డెత్ రేట్ అనేది పెరిగిపోయింది. ఓకే, అంటే ఇట్ ఈస్ అ షేమ్ కదా, నాకు లోపల ఏదో అవుతుంది. అండ్ ఆ ఏజ్లో కూడా వాళ్ళు అంటే కొంచెం ఏజ్ పెరిగిపోయిన తర్వాత మేబీ వాళ్ళ హస్బెండ్కి కానీ కొడుకుకి కానీ ఇంట్లో ఎవరికైనా చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్, ఇట్ ఈస్ ప్రివెంటబుల్. ఎందుకంటే ఇది ఒక వైరస్తో వస్తుంది, హెచ్పివి వైరస్ అని. ఎలా వస్తుంది అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఒకవేళ ఉన్నట్టయితే ఎవరికైనా మ్యాన్కి కావచ్చు, ఉమెన్కి కావచ్చు, ఎవరికైనా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు హై రిస్క్ బిహేవియర్ అంటారు. హై రిస్క్ సెక్షువల్ బిహేవియర్ ఉన్నప్పుడు ఈ వైరస్ అనేది ఎక్కువ లోడ్ అవుతుంది అన్నమాట, ఎక్కడ సర్విక్స్లోకి లోపల. సో ఆ వైరస్ లోడ్ ఎక్కువ అయిపోయినప్పుడు క్యాన్సర్ వస్తుంది. సో కాండమ్ వల్ల క్యాన్సర్ కూడా ప్రివెంట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, డోంట్ హ్యావ్ ప్రీమ్యారిటల్ సెక్స్, డోంట్ హ్యావ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. లాస్ట్ పాయింట్ వచ్చేసి కాండమ్. ఆ తర్వాత ఇప్పుడు మనకు సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. బట్ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన యూ షుడ్ నాట్ కంటిన్యూ దట్ రిస్కీ బిహేవియర్. ఎందుకంటే చాలామందికి హెచ్పివి వైరస్ ఉన్నా కూడా క్యాన్సర్ రాదు, ఎందుకంటే దాని లోడ్ చాలా తక్కువ ఉంటుంది. సో దాని లోడ్ ఎక్కువ ఎప్పుడైపోతుంది, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు దాని హై లోడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్కి ఈ సెక్షువల్ దీనికి కనెక్షన్ ఉన్నందువల్ల కూడా చాలామంది చెప్పుకోరు, నాకు లోపల ఏదో అవుతుంది అంటే ఓకే సర్వైకల్ క్యాన్సర్ అంటే నన్ను జడ్జ్ చేస్తారు, అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్. సో అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇంటిమేసీ తర్వాత బ్లీడింగ్ అవ్వడం. సో ఏదన్నా స్మెల్ కానీ డిశ్చార్జ్ కానీ పీరియడ్స్లో ఏదన్నా అబ్నార్మాలిటీ మీరు అనిపించినా, రెగ్యులర్గా లేదు ఇర్రెగ్యులర్గా ఉంది అనిపించినా, ఇంటిమేసీ తర్వాత బ్లీడింగ్ అనిపించినా, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటామంటే పీరియడ్స్ ఆగిపోయినాయి, 50 ఏళ్ళు వచ్చేసినాయి, 1 year లాస్ట్ ఇయర్ పీరియడ్ రాలేదు, 2 years రాలేదు కానీ ఇప్పుడు బ్లీడింగ్ అయింది, ఇలాంటి సినారియోస్లో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. సో సర్వైకల్ క్యాన్సర్ మనము ప్రివెంట్ చేయాలి వ్యాక్సిన్తో, పికప్ కూడా చేయాలి, ఉన్న వాళ్ళని కూడా మనం వెతికి పట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలి. యా,
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అంటే చాలా నీట్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మందికి ఉన్న డౌట్స్ కూడా ఈ వీడియో త్రూ క్లియర్ అవుతాయని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా.